హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు క్యాంపింగ్ చేయడంలో పిచ్చి ప్యాషన్ ఉన్నట్లు అయితే ఈ వీడియో మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎలాంటి క్యాంపింగ్ అండ్ ట్రావెలింగ్ గ్యాడ్జెట్స్ అంటే వీటిని మీరు క్యాంపింగ్ అండ్ ట్రావెలింగ్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. కోల్మెన్ వాటర్ మాస్టర్ 4 ఎయిర్. ఒకవేళ మీరు అవుట్డోర్ లో క్యాంపింగ్ చేస్తూ ఉన్నట్లు అయితే మీరు టెంట్ ఎక్సెట్రా అన్ని వేసుకుంటారు. కానీ ఆ టైంలో ఎలాంటి టెంట్ మీకు అవసరం పడుతుంది అంటే ఎలాంటి వెదర్ కైనా తట్టుకొని మిమ్మల్ని కూల్ గా చూసుకునేలా ఉండేది. అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు మీరు ఈ విధమైన సెటప్ ని. ఈ టెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వెదర్ ప్రూఫ్ స్పెషల్ వెంటిలేషన్ టెంట్. ఇందులో మీకు అస్సలు ఎండ కొట్టినట్లుగా ఉబ్బరిస్తున్నట్లుగా అస్సలు అనిపించనివ్వదు ఈ టెంట్. ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా తయారు చేశారు అంటే దీని ఎండాకాలం, వానాకాలం, చలికాలంలో ఎలాంటి వెదర్ కండిషన్ సంబంధం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో స్పెషల్ వెంటిలేషన్ ఇవ్వడం కారణంగా ఇందులోకి ఎల్లప్పుడూ ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. దీన్ని తయారు చేయడానికి ఈ కంపెనీ వాళ్ళు స్పెషల్ గా హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఇలా బయట ఉన్న వెదర్ టెంపరేచర్ కన్నా లోపల టెంపరేచర్ చాలా తక్కువగానే ఉంటుంది. ఈ టెంట్ ఎక్స్టెన్షన్ లాబీలో కూడా స్పేస్ అయితే ఉంటుంది. మీ ముఖ్యమైన వస్తువులు పెట్టుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఈ స్పేస్ మీరు కవర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వీటి మీద వెదర్ కండిషన్ ప్రభావం అయితే అస్సలు ఉండదు. ఇలాంటి అద్భుతమైన ఫ్యూచర్స్ ఉన్నాయి ఇందులో. ఈ టెంట్ క్యాంపింగ్ సమయంలో మీకైతే ఒక మినీ హోమ్ లాంటి ఫీలింగ్ అయితే ఇచ్చేస్తుంది. కామెంట్ చేసి చెప్పండి ఈ విధమైన వెదర్ అసిస్టెంట్ మీకు ఎలా అనిపించింది అని. డెల్టా ప్రో ఈకోఫ్లో. ఒకవేళ మీ ఇంట్లో కరెంటు పోయినట్టయితే మనం యూజ్ చేస్తాం ఇన్వర్టర్ ని. కానీ జనరల్ గా ఇన్వర్టర్ అయితే మన ఇంట్లో వచ్చే కరెంటుని యూజ్ చేసుకొని ఆ కరెంటుని ఛార్జింగ్ స్టోర్ చేసుకొని ఛార్జింగ్ అయితే సప్లై చేస్తుంది. ఇలా ఛార్జింగ్ బిల్ కూడా మీరు మీ ఇంట్లో వాడే కరెంటుతోనే పే చేయాల్సి ఉంటుంది. ఇలా ఇంట్లో యూజ్ చేసుకునే ఇన్వర్టర్స్ అయితే మీ కరెంటు బిల్ సేవ్ చేయడానికి అయితే ఏ విధంగా యూజ్ కావు. కానీ ఒకవేళ మీరు ఎలాంటి ఇన్వర్టర్ కావాలనుకుంటున్నారా, దాన్ని చాలా మీరు సింపుల్ గా ఎక్కడికైనా ఎప్పుడైనా తీసుకువెళ్లేలా, అది ఒకవేళ మీ జేబులు చిల్లులు పడకుండా కాపాడేలా ఉండాలనుకుంటైతే ఈ విధమైన గ్యాడ్జెట్. ఇది ఎలాంటి పవర్ హబ్ అంటే ఇది ఒక పవర్ హోమ్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే దీన్ని మీరు హెవీ అప్లయన్సెస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఈ విషయం చెప్పిన తర్వాత మీకైతే దిమ్మ తిరిగి షాక్ లో ఉండిపోతారు. వీటితో మీరు ఎలాంటి వస్తువులు ఛార్జ్ చేయవచ్చు అంటే వీటితో మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ పనిచేస్తుంది ఫ్లో చార్ట్ టెక్నాలజీతో. అంటే దీన్ని ఛార్జ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అంటే మినిమం 3 hours. ఒకవేళ కావాలంటే దీన్ని మీరు సోలార్ పవర్ తో కూడా ఛార్జ్ చేయవచ్చు. అందులో యూజ్ చేసుకోవడానికి అడ్వాన్స్ సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చారు. వాటిని మీరు సూర్యుడి డైరెక్షన్ బట్టి పెట్టగానే ఛార్జ్ అవుతుంది. ఇందులో ఉన్న ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే ఇది ఎక్కువ ఎండ ఎక్కడ కొడుతుందో ఆ వైపుకు తిరుగుతుంది. ఆ విధంగా మీ ఛార్జింగ్ ఎఫిషియన్సీని 30% వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ దీన్ని మీరు యూజ్ చేయాలంటే మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. దీని ద్వారా మీరు యూజ్ అండ్ ఎలక్ట్రిసిటీ కంట్రోల్స్ అన్ని చూడవచ్చు. ఇది ఏ విధమైన పవర్ బ్యాంక్ సిస్టమ్ అంటే మీ ఇంట్లో ఉండి యూజ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ సమయంలో అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఇలా దీని ద్వారా క్యాంపింగ్ టైంలో కూడా మీ ఎలక్ట్రిక్ డివైజెస్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. గోసన్. ఫుడ్ చేసుకోవడానికి మనం నార్మల్ గా స్టవ్ లేదా ఇండక్షన్ స్టవ్ అయితే యూజ్ చేస్తుంటాం. అది ఒకవేళ క్యాంపింగ్ గురించి మాట్లాడుకుంటే ఆ సమయంలో ఈ రెండు అవైలబుల్ గా ఉండవు. ఇక అలాంటప్పుడు మీరు కట్టెల పొయ్యి ముట్టించవలసి వస్తుంది. అందులో మీరు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి. ఎందుకంటే కట్టెలు వెతుక్కొని తీసుకువచ్చి ఆ పొయ్యి ముట్టించలో తెల్లారిపోతుంది. ఒకవేళ ఇవన్నీ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలి అనుకున్నట్లయితే యూజ్ చేయవచ్చు ఈ విధమైన గ్యాడ్జెట్ ని. దీని గురించి చెప్పాలంటే ఇది ఒక సోలార్ పవర్ గ్యాడ్జెట్. దీనిలో ఉన్న స్పెషాలిటీ గురించి చెప్పినట్లయితే మీరు షాక్ అయిపోతారు. దీన్ని మీరు ఫుడ్ ఎక్సెట్రా వంటివి ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీనిని ఏ విధంగా తయారు చేశారు అంటే ఇది ఒక ట్యూబ్ సైజులో చాలా చిన్నగా ఉండే ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది. దీన్ని మీరు ఎక్కడికైనా మీతో పాటు ట్రావెలింగ్ టైంలో తీసుకువెళ్ళవచ్చు. అన్ఫోల్డ్ చేయగానే ఓరిని పాస్ గాల ఇదేంది ఒక ట్యూబ్ లైట్ లాగా ఉంది అని అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడే ఉంది మెలిక. ఇందులో ఎలాంటి సామానైనా పెట్టి వండుకోవచ్చు. అంతేకాదు మీరు తాగడానికి వేడి నీళ్లు కావాలి అనుకున్నట్లయితే అది కూడా దీంట్లో హీట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా సోలార్ ఎఫిషియన్స్ ఫీచర్స్ తో. దీంతో ఈ పని క్షణాలలో అయిపోతుంది. సోలార్ ఎనర్జీని యూజ్ చేసి మీ వంట వండుకోవడం నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. డొమెటిక్ గో హైడ్రేషన్ వాటర్ జంగ్. క్యాంపింగ్ టైంలో మీరు మీతో పాటు తాగడానికి అవసరమయ్యే వాటర్ ని ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. దానికోసం మీరు వాటర్ కూలర్ లేదా వాటర్ బబుల్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటిలో నుంచి వాటర్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ బబుల్స్ యూజ్ చేసి వేరే వాళ్ళకి సప్లై చేయాలని చాలా ఇబ్బంది. ఒకవేళ మీరు గ్లాస్ వాటర్ కావాలంటే ఆ మొత్తం బబుల్ ని మీరు బెండ్ చేసి వాటర్ ని గ్లాస్ లో పోసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ పనులలో చాలా వాటర్ అయితే వేస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కోసం స్పెషల్ గా ఈ గ్యాడ్జెట్ ని
ని తయారు చేశారు. ఇది ఒక పోర్టబుల్ వాటర్ కంటైనర్. ఇది సైజులో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే మీరు ఒకటేసారి 12 లీటర్ వాటర్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ ని బయటికి తీయడానికి ఒక ట్యాప్ సిస్టమ్ కూడా ఇవ్వబడి ఉంది. ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ ని బయటికి తీసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక వాటర్ పంప్ కూడా ఇవ్వబడి ఉంది. దీనిని లైట్ గా టచ్ చేయగానే వాటర్ బయటకు వస్తుంది. ఇది ఒక ఎలక్ట్రిక్ పవర్డ్ గ్యాజెట్. దీన్ని మీరు టైం టు టైం ఛార్జ్ చేయవలసి ఉంటుంది. సింగిల్ ఛార్జ్ తో ఇది మినిమం 250 లీటర్ల వరకు వాటర్ ని బయటికి తీస్తుంది. క్యాంపింగ్ టైంలో యూస్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధమైన గ్యాడ్జెట్. వాటర్ బబుల్ ట్రావెలింగ్ టైంలో మీ వెంట కూడా తీసుకువెళ్ళవచ్చు. ఇది కేవలం తక్కువ స్పేస్ తీసుకోవడమే కాకుండా చాలా టైం వరకు మీకు వాటర్ ని అవైలబుల్ గా ఉంచుతుంది కూడా. గోసన్ బ్రిడ్జ్ సోలార్ ఫ్యాన్. క్యాంపింగ్ సమయంలో మీకు టెంట్ లో మీకు చాలా ఎండ ఎక్కువగా కొడుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నట్లయితే అలాంటి సమయంలో అవసరం అవుతుంది ఒక పోర్టబుల్ ఫ్యాన్. ఫ్రెండ్స్, మార్కెట్ లో చాలా రకాల ఫ్యాన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కానీ వాటికి పవర్ ఇవ్వడానికి చిన్న పవర్ బ్యాంక్ అయితే అవసరం ఉంటుంది. లేదా అవి ఇన్బిల్ట్ అయి ఉంటాయి బ్యాటరీతో. వాటిని మీరు మళ్ళీ ఛార్జ్ చేయవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఎలాంటి ఫ్యాన్ చూపించబోతున్నాను అంటే ఇది సోలార్ ఎనర్జీతో ఆపరేట్ అవుతుంది. అవును ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ఫ్యాన్ అంటే కొన్ని సోలార్ ప్యానల్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సోలార్ ప్యానల్స్ ని మీరు కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. దీనిని మీరు కావాలంటే ఎక్కడికైనా తీసుకువెళ్లి సెటప్ చేసుకోవచ్చు. టెంపరవరీ. ఒకవేళ మీరు ఎండ ఎక్కువగా కొడుతూ ఉబ్బరిస్తూ ఉన్నట్లయితే దీనిని ఆన్ చేయండి. చల్లని గాలిని ఎంజాయ్ చేయండి. దీని వెనుక వైపు ఒక బటన్ ఇవ్వబడి ఉంటుంది. దాంతో మీరు ఫ్యాన్ కంట్రోలింగ్ ని అడ్జస్ట్ చేయవచ్చు ఎక్కువ తక్కువ. అండ్ దీనిని కావాలంటే మీరు ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉన్న ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని మీరు క్యాంపింగ్ సమయంలో కూడా ఎండ ఎక్కువగా కొడుతూ ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ విధమైన చిన్న ఫ్యాన్ ని అవుట్డోర్ లో యూజ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. గోసన్ బ్రూ కాఫీ మేకర్. పొద్దుగాల లేచి వేడి కాఫీ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ క్యాంపింగ్ టైంలో కాఫీ తాగకపోతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కానీ క్యాంపింగ్ టైంలో ఇది పాసిబుల్ కావు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి గ్యాజెట్ చూపించబోతున్నాను అంటే దీని గురించి విన్న తర్వాత మీరైతే బట్టలు చింపుకుంటారు ఇంత అద్భుతంగా ఉంటుందా అని. ఎందుకంటే ఇది ఒక సోలార్ పవర్ కాఫీ మేకర్. అవును ఫ్రెండ్స్, ఈ వస్తువు బ్యాటరీ ప్యాక్ అండ్ కొన్ని సోలార్ ప్యానెల్స్ తో వస్తుంది. దీనిని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ట్రావెలింగ్ టైంలో క్యారీ చేయవచ్చు. కానీ ఈ మిషన్ సైజ్ చూసుకున్నట్లయితే చెప్తే నమ్మలేరు, కానీ ఒక మినిమం ఒక వాటర్ బాటిల్ సైజులో ఉంటుంది. దీన్ని మీరు సోలార్ పవర్ తో ఆపరేట్ చేయవచ్చు. దీంతో వచ్చే బ్యాటరీని మీరు ఎక్సెట్రా వంటివి యూజ్ చేసి కాఫీని తయారు చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవడంతో పాటు ఈ ఫీచర్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ విన్న తర్వాత మీరైతే వావ్ అద్భుతంగా ఉంది అంటారు. ఇది మీకు ఒక పోర్టబుల్ పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అవుతుంది. దీన్ని మీరు ఎలాంటి డివైజెస్ కైనా చార్జ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మల్టీ పర్పస్ గ్యాజెట్. ఇది కాఫీ తయారు చేసుకోవడానికే కాదు, మీ ఫోన్లకు మీ ఇంట్లో వాడే వస్తువులకు కూడా కరెంటును సప్లై చేస్తుంది. వావ్, రియల్ గా నిజంగానే చాలా అద్భుతంగా ఉంది కదా. గోసన్ సోలార్ పవర్ కూలర్. ఒకవేళ మీరు క్యాంపింగ్ సమయంలో మీరు తిని తాగే వస్తువులు మీ వెంట తీసుకువెళ్తూ ఉన్నట్లయితే మీ వెంట ఒక కూలర్ కూడా ఉండవలసిందే. ఇందులో మీకు తిని తాగే వస్తువులు ఎక్సెట్రా వంటివి కూల్ గా ఉంచుకునేలా ఒకవేళ కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ విధమైన చిన్న కూలర్ ని. ఇది మీ కూల్ డ్రింక్స్ ని చాలా టైం వరకు కూల్ గా ఉంచుతాయి. ఈ చిన్న కూలర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది బ్యాటరీ పవర్ తో రన్ అవుతుంది. అడవిలో ఉన్నప్పుడు దీని బ్యాటరీ అయిపోయినట్లు అయితే అప్పుడు ఎలా అనుకోవచ్చు మీరు. కానీ ఈ ఫ్యూచర్ చెప్పిన తర్వాత మీరైతే నమ్మలేకపోతారు. దీనిని కావాలంటే మీరు సోలార్ పవర్ తో కూడా చార్జ్ చేయవచ్చు. దీంతో మీకు సోలార్ బేస్ టేబుల్ కూడా లభిస్తుంది. దీన్ని మీరు ఒక నార్మల్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ టేబుల్ ని ఎండలో పెట్టగానే ఇది పవర్ ని జనరేట్ చేయడం మొదలు పెడుతుంది. నిజంగానే చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది ఒక చిన్న కూలర్ పవర్ చార్జర్. చార్జ్ చేయడంతో పాటు దీని లాంగ్ టైం వరకు రన్ అయ్యేలా చూసుకుంటుంది. ఈ బ్యాటరీని మీరు మొబైల్ ఫోన్ ఎక్సెట్రా వంటివి చార్జ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో చాలా వరకే యూజ్ అవుతుంది. ఇది కామెంట్ చేసి చెప్పండి ఈ టెక్నాలజీ మీకు ఎలా అనిపించింది అని. కోల్ మైన్ షెల్టర్. క్యాంపింగ్ టైంలో టెంట్ ఎక్సెట్రా వంటివి వేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మాట్లాడుకుందాం ఎలాంటి టెంట్ గురించి అంటే 4 సైడ్ నుంచి ఫుల్ ఆఫ్ ఓపెన్ గా ఉండి చల్లదనాన్ని నేచర్ ని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధమైన టెంట్ సెటప్ మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా స్టీల్ ప్లేట్ డిజైన్ తో తయారై ఉంటుంది కనుక చాలా హైట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని కావాలంటే మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. వీటి కింద ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఏ విధంగా తయారు చేశారు అంటే ఇందులో ఎయిర్ వెంటిలేషన్ చాలా ఈజీగా ఫ్లో అవుతుంది. ఇక మీరు నేచర్ ని ఓపెన్ గానే ఎంజాయ్ చేయవచ్చు. దీన్ని మీరు క్యాంపింగ్ టైంలో యూజ్ చేయడమే కాకుండా మీ ఇంటి గార్డెనింగ్ ఎగ్జిటింగ్ వంటి వాటిలో కూడా యూజ్ చేయడంలో చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు ఎండాకాలంలో ఎండలు కొడుతున్నప్పుడు లేదా చలికాలంలో సన్ బాత్ చేసుకోవడానికి అలాంటి టైంలో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మీరు.